హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీపై అంచనాలు అంతంతకు పెరుగుతుండగా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని 15 కోట్లు అని వేర్వేరు వార్తలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. కేఎల్ నారాయణతో పాటు మరికొందరు నిర్మాతలు నిర్మిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కేఎల్ నారాయణ మాత్రమే ఈ సినిమా కోసం భారీ రిస్క్ అయితే చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు మహేష్ బాబు 3 ఏళ్ల పాటు డేట్లు కేటాయించారని కూడా తెలుస్తుంది. తాజాగా తెలుస్తున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు పారితోషికం బదులుగా మహేష్ బాబు వాటా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే వైరల్ అవుతున్న వార్తల్లో నిజాలు తెలియాల్సి అయితే ఉంది. ఇక పర్సంటేజ్ తీసుకుంటే మహేష్కు కనీసం 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తానని భావిస్తున్నారు. ఇక మహేష్ బాబుకు ఇప్పటికే ఇతర భాషల్లో గుర్తింపు అయితే రాగా ఈ సినిమాతో పాన్ ఇండియా వరల్డ్ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాదని ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్తో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని కూడా అర్థమవుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబో బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అని మహేష్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక తారక్, చరణ్, ప్రభాస్లతో ఎక్కువ సినిమాలు తీసిన రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించాలని కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి చివరి ప్రాజెక్టుగా మహాభారతం అయితే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. మహేష్ బాబు జక్కన్న కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి ఇతర విషయాల గురించి క్లారిటీ రావాలని ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. మరి వచ్చే ప్రతి ఒక్క అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.